లాస్ట్ క్లాస్లో మనకి మెటీరియల్స్ నియంత్రణ చేయడం గల ఉద్దేశాలు తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో రెండు పార్ట్స్ తీసుకోవాలి. ఒకటి ఫంక్షన్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్, రెండవది ఫంక్షన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. రెండు డిస్కస్ చేయాలి. దీనిలో ఫస్ట్ తీసుకుంటే ఫంక్షన్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఉత్పత్తి సంస్థలలో మెటీరియల్స్ అనేవి కొనుగోలు చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్ కొనుగోలు బాధ్యత తీసుకున్నప్పుడు వేటి ఆధారంగా కొనుగోలు చేయడం జరుగుతుందంటే వివిధ విభాగాల నుంచి వచ్చేటువంటి స్టోర్స్ అభ్యర్థన పత్రాల ఆధారంగా కొనుగోలు చేస్తారు. అంటే వీళ్ళేం చేయకుండా మొదటి విధి కొనుగోలు అభ్యర్థన పత్రాల స్వీకరించడం. కొనుగోలు అభ్యర్థన పత్రాలు స్వీకరించడము. రెండవది సప్లైదారుని ఎంపిక చేయడము. మూడు కొనుగోలు ఆర్డర్లు పంపడము. నాలుగు మెటీరియల్స్ స్వీకరించి తనిఖీ చేయడము. స్టోర్స్కు పంపడం. ఈ 5 రకాల విధులు నిర్వహించాలి. నోట్ చేసుకోవాలని నోట్స్ చెప్తూనే ఉంటారు, మీరు వింటూనే ఉండాలి, రాసుకుంటూనే ఉండాలి. ప్రాబ్లం అంటే సొల్యూషన్ చెప్తాము. థియరీ ఉండదు మీ దగ్గర, మీరు చదువుకునేటప్పుడు టెస్ట్ పేపర్ ఫాలో అయ్యేటప్పుడు మెటీరియల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఏ పాయింట్స్ ఒకసారి రిమైండ్ చేసుకుని పనికి వస్తాయి. దాని నోట్స్ రాసుకుంటూ ఉన్నట్టు. కొనుగోలు విభాగం వారు నిర్వహించవలసిన ముఖ్యమైన విధులు కొన్ని ఉంటాయి. మొదటి విధి మెటీరియల్స్ కొనుగోలు చేసే బాధ్యతను కొనుగోలు విభాగం వారు స్వీకరిస్తారు. కాబట్టి ఆ కొనుగోలు విభాగం వారు ముఖ్యంగా కొన్ని విధులు నిర్వహించవలసి ఉంటుంది. అందులో ఫస్ట్ అంటే కొనుగోలు అభ్యర్థన పత్రాలను స్వీకరించడం. ఈ విభాగాలు ఉత్పత్తి విభాగాల వారు వేశారంటే స్టోర్స్ మేనేజర్ కానీ లేదా స్టోర్ కీపర్ కానీ స్టోర్ మెటీరియల్స్ అభ్యర్థన పత్రాలు పంపుతారు ఇంకా కావాలని. వాటిని బేస్ చేసుకొని ఈ స్టోర్స్ విభాగం వారు వేశారంటే కొనుగోలు విభాగం గారు పంపిస్తారని. ఎవరెవరికి ఎంత మెటీరియల్స్ కావాలో అనేది ఆ స్టోర్స్ అభ్యర్థన పత్రం ఉంటుంది. మెటీరియల్స్ అభ్యర్థన పత్రంలో అంటే అక్కడ కొనుగోలు అభ్యర్థన పత్రాలు స్వీకరించిన తర్వాత ఉత్పత్తి విభాగాల నుండి లేదా స్టోర్స్ విభాగం నుండి స్వీకరించిన తర్వాత వాటి ఆధారంగా మెటీరియల్స్ కొనుగోలు చేయవలసి ఉంటుంది వాళ్ళకి. ఆ కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. ఆ డిపార్ట్మెంట్స్లో
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే స్టోర్స్ డిపార్ట్మెంట్, అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయి రకరకాల డిపార్ట్మెంట్స్. దీనిలో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాడు నేరుగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటారు కాబట్టి వాడికి ఎంత మెటీరియల్స్ కావాల్సి ఉంటుందో వాళ్ళు కావాల్సినట్టుగా స్టోర్స్ అభ్యర్థన పత్రాలు ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ పంపుతారు. ప్రత్యక్షంగా ఉత్పత్తి విభాగంలో పనిచేసే స్టాఫ్ ఉత్పత్తి కావాల్సిన మెటీరియల్స్ ఎంతెంత కావాలనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాడేసారు అభ్యర్థించడం అంటే మాకు ఎంత మెటీరియల్ కావాలి అని చెప్పడం. ఆ మెటీరియల్స్ ఎంత కావాలో అభ్యర్థన పత్రాన్ని స్టోర్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అప్పుడు డిఫరెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్టోర్స్ అభ్యర్థన పత్రాలు వస్తాయి. వాటి ఆధారంగా చేసుకుని ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొనుగోలు అభ్యర్థన పత్రాలు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ కొనుగోలు విభాగం వారికి పంపిస్తారు. ఉత్పత్తి విభాగం నుంచి ఏమో స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్టోర్స్ డిపార్ట్మెంట్ వస్తాయి. స్టోర్స్ డిపార్ట్మెంట్స్ ఏమో పర్చేస్ డిపార్ట్మెంట్ వస్తాయి. కొన్నిసార్లు నేరుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేస్ డిపార్ట్మెంట్కి పంపొచ్చు, లేదా త్రూ ప్రాపర్చారులు స్టోర్స్ డిపార్ట్మెంట్ కూడా పంపొచ్చు. ఎలా అయినా సరే ఎంతెంత మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది, రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్వీకరించి స్టోర్స్ డిపార్ట్మెంట్ వారు వాడు ఏం చేస్తారు, పర్చేస్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వీళ్ళేస్తారు పర్చేస్ డిపార్ట్మెంట్ వారు అప్పుడు ఆ అభ్యర్థన పత్రాన్ని సేకరించి క్రోడీకరించి టోటల్గా ఏ రకపు మెటీరియల్స్ ఎంతెంత కావాల్సి ఉందో వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి మనం, అప్పుడు సప్లైజర్ని ఎంపిక చేసుకోవాలి. అది రెండవ విధి. ఫస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి కొనుగోలు అభ్యర్థన పత్రాన్ని స్వీకరించాలి. అది ప్రాథమిక విధి. మరో విధి స్వీకరించాలి. ఇప్పుడు ఎవరైనా మెటీరియల్స్ కావాలో తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి అనేది తెలియదు కాబట్టి మొదటిసారి సప్లైదారుని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేయాలంటే కొంత ప్రాసెస్ చేస్తారు. ఎలాగా, ఎంతమంది ఉన్న సాధారణ సప్లైదారులు ఉంటారు కదా, వాళ్ళకి ప్లస్ కొత్త సప్లైదారులకి టెండర్ కొటేషన్ పంపుతారు. అంటే మాకు ఇంత మెటీరియల్ కావాలి, మీరు సప్లై చేస్తారా, సప్లై కండిషన్స్ ఏంటి, మెటీరియల్స్ ధరలు ఎలా ఉన్నాయి, వాటి పరిమాణం ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, పేమెంట్ కండిషన్స్ ఎలాగా, ట్రాన్స్పోర్టేషన్ కండిషన్స్ ఎలాగా, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా అందులో రాస్తారు, పొందుపరుస్తూ టెండర్ కొటేషన్స్ ఆహ్వానిస్తే అలాంటి సంస్థ కొంతమంది సప్లైదారులు ఉంటారు. అలాగే కొంతమంది కొత్త వాళ్ళు కూడా చేరవచ్చు. వీళ్ళందరికీ టెండర్ కొటేషన్ ఆహ్వానిస్తూ టెండర్స్ ప్రకటిస్తారు. ఆ ప్రకటన ఎప్పుడైతే ఇచ్చారో ఈ రకమైన సప్లైదారులు అందరూ కలిసి వాళ్ళ కొటేషన్స్ టెండర్స్ ని మనకు పంపిస్తారు. మనకంటే ఈ ఎవరైతే మెటీరియల్స్ కావాలో అడుగుతున్నారో ఈ టెండర్ ఎవరైతే వేసారో ఆ కంపెనీకి వాళ్ళ యొక్క టెండర్ని సమర్పిస్తారు. అవి సాధారణ టెండర్లు కావచ్చు, సీల్డ్ టెండర్ కావచ్చు. అప్పుడు ఏం చేస్తారు, టెండర్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టెండర్ వేసారు, టెండర్ ఆహ్వానించారు, కండిషన్స్ చెప్తారు. అలాగే వాళ్ళు కూడా ఆ కండిషన్స్ ఒబే అయితే ఈ కండిషన్స్ లో ఈ రకం మెటీరియల్స్ ఈ తేదీల్లో ఈ విధంగా చెల్లింపు చేసే విధంగా, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా చేసే విధంగా సప్లై చేయాలని చెప్పి టెండర్ వేస్తారు. ఇవన్నీ కూడా ఖర్చుని కూడా ఏ ధరకు సప్లై చేయగలరో వాళ్ళు అంచనా వేసుకుని అప్పుడు టెండర్ తయారు చేసుకోవాలి. అందుకే మనం కాస్ట్ గురించి చెప్పుకున్నాను. కాస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకునే టెండర్లు తయారు చేస్తారు. అంటే ఆ వస్తువులు సప్లై చేయాలంటే ఈ ఖర్చులన్నీ కూడా వేసుకొని ఈ ధర ఎంత ధరకు సప్లై చేయగలరో తెలియజేస్తారు అందులో. అప్పుడు కన్వర్ట్ చేస్తారు. ఈ కొనుగోలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సప్లై ధర జాగ్రత్త తీసుకుని ఎవరెవరు ఏ ధరకు
సప్లై చేస్తాను చెప్పారు. మన కండిషన్స్ ఏంటో ఆ కండిషన్స్ సంస్థకి ఏ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయో ఏది ప్రతికూలంగా ఉన్నాయో ఏ సప్లైని ఎంపిస్తే లాభదాయకం ఉంటుందో ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి అప్పుడు ఆ టెండర్స్ ఆధారంగా సప్లైదారుని ఎంపిక చేసుకుంటారు. ఆ సప్లైని ఎంపిక చేసిన తప్పుడు సప్లైదారుని ఎంపికలో అందులో ఏ రకమైన మెటీరియల్ సప్లై చేయాలి, ఏ క్వాలిటీ గల మెటీరియల్ సప్లై చేయాలి, ఏ ధరకు సప్లై చేయాలి, అప్పుడు సప్లై చేసేటప్పుడు బీమా సౌకర్యం కల్పిస్తారా లేదా, లేదా ట్రాన్స్పోర్టేషన్ మనం ట్రాన్స్పోర్ట్ మనం తెచ్చుకోవాల్సిన వాళ్ళు మనకి చేరుస్తారా, ఇలాగా పేమెంట్స్ విధానం ఎలాగా దఫాలుగా లేదా క్వార్టర్ అయినా లేదా ఒకేసారి ఇవ్వాలా, లేదా చెక్ ద్వారా ఇవ్వాలా, క్యాష్ రూపంలో ఇవ్వాలా, ఇలా రకరకాల కనెక్షన్స్ అని కూడా పొందుపరుస్తారు. అవన్నిటికీ డిపార్ట్మెంట్లకు అంగీకారం అయితే అప్పుడు క్వాలిటీ చూసుకొని ధర కూడా ఏమైనా మనకు కరెక్ట్గా ఇవ్వాలి, అక్కడ క్వాలిటీ కూడా బాగుండాలి, అంటే ధర సముచితంగా ఉండాలి. అలాగే దాన్ని సముచితంగా చెప్పేసి క్వాలిటీలో రాజీ పడకూడదు. ధర తక్కువ చెప్పేసి క్వాలిటీ రాజీ పడాలనుకోండి అప్పుడు వస్తువులు నాణ్యత లోపిస్తాయి, మంచి వస్తువులు తయారవు, మార్కెట్ అవి ఎక్కువ అమ్ముడుపోవు, లేదా డిమాండ్ తగ్గుతుంది, వాడు కంపెనీకి రెప్యుటేషన్ డబ్బులు కాబట్టి ఆవిడ ఆడపిల్లలు కూడా పడిపోతుంది. అందుకోసం ఏంటంటే మనకి ఒక సామెత ఉంది, మూడు సామెత ఎలాగా పోలు తక్కువ అని చెప్పేసి గుడ్డిదాన్ని పెళ్లి చేసుకున్నాడంట ఒక ఆయన. చేసుకుంటే రోజుకు కొండ బలపడుతుందంట. అంటే ఇప్పుడు ఓరు తక్కువైందని గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకు కొండ బలపడితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాల్గొంటే కొండ ఖర్చు ఎక్కువైపోతుంది. అందుకోసం అంటే ఇక్కడ క్వాలిటీ తక్కువగా వస్తున్న మెటీరియల్స్ మన క్వాలిటీ విషయంలో రాజీ పడితే అప్పుడేమవుతుంది, డబ్బులు తక్కువ వచ్చు, ప్రస్తుతానికి ఖర్చు తక్కువ వచ్చు, కానీ ఏమవుతుంది మెటీరియల్స్ నాణ్యత లోపించే మెటీరియల్స్ వస్తాయి. దాన్ని మనం ఉపయోగించి వస్తువులు తయారు చేస్తే ఉపయోగిస్తున్న వస్తువులు తయారవుతాయి, మార్కెట్లో రిలీజ్ చేస్తే సేల్స్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే సేల్స్ తగ్గ లాభాలు పడిపోతాయి. అందుకోసం అంటే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు, క్వాలిటీని మనం త్యాగం చేయకూడదు, సముచితమైన ఉండాలి, క్వాలిటీ కూడా ఉండాలి. ఉన్నప్పుడు అలాంటి వస్తువులు మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లైదారుని మనం ఎంపిక చేస్తాం. అలా ఎంపిక చేసిన తర్వాత అప్పుడు కొనుగోలు ఆర్డర్ పెడతాం. ఈ సప్లై ఎప్పుడైతే ఎంపిక జరిగిందో ఎంపికైన తర్వాత కొనుగోలు ఆర్డర్ పెడతాం. అంటే ఎంత కావాలి, ఎన్ని టన్నులు కావాలి, ఎన్ని క్వింటాలు కావాలి, లేదా ఎన్ని కేజీలు కావాలి, ఎన్ని వేలు కావాలి, లేదా ఎన్ని మీటర్లు కావాలి, ఎన్ని లీటర్లు కావాలని మనం వేస్తాం, పర్చేజ్ ఆర్డర్లు పెడతాం. అంటే సింగిల్ గలలు లేదా షాప్కి వెళ్ళి ఒక పక్షి పెట్ట ఖర్చు తీసుకొని సరుకు తీసుకొని పోండి వేస్తే మీరు ఒక పట్టీ తయారు చేస్తారు. ఒక పట్టీ తయారేసి ఆ పట్టీలో పలానా వస్తువు 2 కేజీలు, పలానా వస్తువు 3 కేజీలు, పలానా వస్తువు 1/2 కిలో, పలానా వస్తువు 1/2 కేజీ అనేసి లిస్ట్ ఇస్తారు. ఎవరా అదే జస్ట్ లైక్ ఏంటది కొనుగోలు ఆర్డర్ అనేసి చీటి పెట్టుకెళ్ళి షాపర్కి ఇవ్వగానే ఈ చీటిలో ఉన్న దాని ప్రకారం సెల్లర్ని ఇస్తారు. మనకి జస్ట్ లైక్ కొనుగోలు ఆర్డర్ కూడా అలాగే ఉంటుంది. అంటే కొనుగోలు సప్లైదారుని ఎంపిక చేసినాక ఎవరి దగ్గర కొనాలో మనం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మనకి ఆర్డర్ ఇస్తాం సప్లై చేయడం. ఆ ఆర్డర్లో కండిషన్స్ అన్నీ ఉంటాయి. వాటికి మనకి అంగీకారమైనటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంగీకారమైన కండిషన్స్ అన్ని కూడా అందులో మనం పొందుపరిచి అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ తెలియజేస్తూ ఆర్డర్స్ పెడతాం సప్లైదారు. అప్పుడు ఎప్పుడైతే కొనుగోదానికి మనం ఆర్డర్ పెట్టామో సప్లైదారికి ఆర్డర్ పెట్టామో ఆర్డర్ పెట్టి వాడేస్తాడు. ఆ ఆర్డర్ ప్రకారం సరుకును ప్యాక్ చేసి జాగ్రత్తగా అందులో ఉన్న కండిషన్స్ ప్రకారము పంపిస్తారు సరుకు. అప్పుడు పంపిస్తున్న సరుకును తీసుకొని వద్దారు. మనం అభ్యర్థించామని టెండర్ ఆహ్వానించాము, టెండర్లు వచ్చాయి, ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము, వాటికి ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ సప్లై చేయాలి వద్దా, సప్లై చేయాలి. వాళ్ళు ఆర్డర్ ప్రకారం సప్లై చేసి బయటని సరుకును స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఆ సరుకుకి వెళ్ళి తనిఖీ చేసుకోవాలి. దానికి కొన్ని కంపెనీస్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఆ వచ్చిన సరుకు వెంటనే మనం గిడ్డంగిలో పెట్టేసుకోకుండా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వరకు ముందు దాన్ని చెక్ చేస్తారు, తనిఖీ చేస్తారు. అంటే మనం ఇచ్చిన సరుకు పరిమాణం వేరు ఉంటుంది. ప్రతి దానిలో ఏంటంటే టెస్ట్ చేస్తారు. ల్యాబ్స్ ఉంటాయి, కన్సల్ట్స్ కొన్ని రకాల మెడిసిన్స్ అయితే ప్రత్యేక ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్లో మనం ఏ క్వాలిటీ మెడిసిన్ ఆర్డర్ ఇచ్చామో, ఏ మెడిసిన్ క్వాలిటీని సప్లైగా ఎంపిక చేసుకున్నామో
అప్పుడు ఏ శాంపిల్స్ ఇచ్చాడో దానికి దీనికి టాలీ అయిందో లేదో టెస్ట్ చేసినా తెలియదు. అప్పుడు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు ఆ సరుకు తనిఖీ చేసి అప్పుడు తనిఖీ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఎక్కడ పంపించాలి, స్టోర్స్కి పంపిస్తారు. అంటే జస్ట్ దీన్ని స్టోర్స్ ఎలా చెప్పొచ్చు అంటే గిడ్డంగిలో కూడా చెప్పొచ్చు. గిడ్డంగిలో భద్రపరుస్తారు. వేరే హౌసెస్లో అంటే సరుకు స్వభావాన్ని బట్టి ఏ రకము వేరే హౌసెస్లో వేరే వేరే స్టోర్స్లో మనం భద్రపరచాలో అక్కడ భద్రపరుస్తాము. అంటే తనిఖీ అయిన తర్వాత స్టోర్స్కి పంపుతాము. అప్పుడు అక్కడ కొనుగోలు అభ్యంతర పత్రాలు ఉంటాయి. సప్లైదారులు రిపీట్ చేసిన తర్వాత మనం కొనుగోలు ఆర్డర్ ఇస్తాము. ఈ కాపీ ఉంటుంది. మెటీరియల్స్ వెళ్ళినప్పుడు క్వాలిటీ కంట్రోల్ వల్ల చెక్ చేసిన తర్వాత స్టోర్స్ కి ఉంటారు. ఈ స్టోర్ కేంద్రంలో స్టోర్స్ రేట్లో రాసుకుంటారు. ఇలాగా ఈ స్టెప్స్ ఏంటంటే కొనుగోలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చర్యలన్నీ చేపడితే కానీ కొనుగోలు అభ్యంతర పత్రాల ఆధారంగా స్టోర్స్ కి మెడిసిన్ రావడం జరుగుతుంది. ఇలాగా కొనుగోలు పర్చేస్ డిపార్ట్మెంట్ కీలక భూమిక వహిస్తుంది, కీలక పాత్ర వహిస్తుంది. ఆ కొనుగోలు వ్యవహారం నిర్వహించే విధుల్లో ఇవి ముఖ్యమైన విధులు. ఇంకా కొన్ని విధులు ఉంటాయి. మనం ముఖ్యమైన విధులు చెప్పుకుంటే 5 సరిపోతాయి. అంటే అభ్యంతర పత్రాన్ని స్వీకరించాలి, దాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు టెండర్స్ ఆహ్వానించాలి. టెండర్ ఆహ్వానించిన తర్వాత సప్లైదారుని ఎవరైతే సప్లై చేస్తారో ఈ వస్తువుని వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళని ఎంపిక చేసుకోకూడదు. కొంతమంది వాడి యొక్క ఆర్థిక చూసుకోవాలి, వాడి యొక్క మార్కెట్లో గుడ్విల్ చూసుకోవాలి, తర్వాత వాడి వ్యాపార యొక్క స్థాయి చూసుకోవాలి, వాడు సప్లై చేయగలరా చూసుకోవాలి, గత అనుభవం చూసుకోవాలి, ఇలాగ క్వాలిటీ పరిమాణం చూసుకోవాలి, కండిషన్ చూసుకోవాలి. అవన్నీ చూసిన తర్వాత మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఎలాంటి చెక్ చేసుకోకుండా, ఎలాంటి కండిషన్ చూసుకోకుండా, ఎలాంటి అనుభవం లేకుండా ఆదివాసీ సరుకు చూడకుండా మనం ఏమో చేసామండి. ఒక్కోసారి వాడు సరుకు మనం ఆర్డర్ ఇస్తాము, మనం అడిగితే సప్లై చేయలేము. చేయలేకపోతే ఏమవుతున్నప్పుడు మనకి ఉత్పత్తి నిలిచిపోతుంది. దానివల్ల మళ్ళా ఉత్పత్తి కుంటుపడి మనం మిషన్ ఖాళీ ఉండడం, స్టాక్ ఖాళీ ఉండడం, ఖర్చులు పెరిగిపోవడం, ఇలా మనకు బెటర్ అయిపోతుంది. టోటల్ కాస్ట్ పెరిగిపోతుంది. కానీ ఉత్పత్తి మాత్రం ఉంటుంది కదా, అప్పుడు టోటల్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. అందుకోసం ఏంటంటే సప్లైదారు ఎంపికలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు పడితే మనం సెలెక్ట్ చేసుకోవడం వీలేదు. కానీ కొనుగోలు ఆడబెడతాము. ఎంత పరిమాణం సరుకు అవసరంతో ఆ మేరకు కొనుగోలు ఆడబెడతాము. ఆ ఆర్డర్లు ఆధారంగా చేసుకుని సప్లైదారు సరుకు సప్లై చేసిన తర్వాత ఆ సరుకు మనం స్వీకరించి దాన్ని మనం తనిఖీ చేయించుకోవాలి. తనిఖీ చేయించిన తర్వాత అప్పుడు స్టోర్స్ వారికి పంపాలి. ఇది ఫంక్షన్స్ ఆఫ్ పర్చేస్ డిపార్ట్మెంట్. తర్వాత రెండోది ఏంటి, functions of stores department. ఇది లెక్కలు మనకి దీని మీద ఉంటాయి. స్టోర్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి స్టోర్స్ లెక్చర్ మీద ఉంటాయి మన లెక్కలు. ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ సరుకును లేదా మెటీరియల్స్ ను స్వీకరించడం. సరుకును భద్రపరచడము. స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్వీకరించడము. స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్వీకరించడము. 4 మెటీరియల్స్ ను జారీ చేయడం. స్టోర్స్ నిర్వహణలో స్టోర్స్ డిపార్ట్మెంట్ లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వచ్చిన సరుకును వెళ్ళి తీసుకోవాలి.
అంటే మన డిపార్ట్మెంట్ వేరే చెప్పాం. ఇది పర్చేజ్ డిపార్ట్మెంట్, ఇదేంటిది స్టోర్స్ డిపార్ట్మెంట్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఏం చేసే సరుకును కొనుగోలు చేస్తారు. ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏం సరుకును జాగ్రత్తగా భద్రపరిచి ఆ సరుకును ఉత్పత్తి వారికి పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సెవెంత్ థింగ్ కాబట్టి మనం చూసేది ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ డిపార్ట్మెంట్. కాబట్టి వీళ్ళైతే ముందు కొనుగోలు చేసిన సరుకును స్టోర్స్లోకి పంపిస్తారు. పంపిస్తే ఆ సరుకును మీరు తీసుకోవాలి. తీసుకుని ఈ స్టోర్స్ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సరుకును స్వీకరించాలి. సరుకును స్వీకరించిన తర్వాత వాళ్ళు తనిఖీ చేసుకుంటారు. అంటే కొనుగోలు ఆర్డర్లో ఉన్న సరుకు వచ్చిన సరుకు ఒకేలాగా ఉండాలో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి మన కొనుగోలు ఆర్డర్లో 100 కేజీలు ఆర్డర్ పెట్టారు. 100 కేజీలు కొనుగోలు సప్లై చేశాడు. కానీ సరుకును స్వీకరించేప్పుడు స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే 100 కేజీలు ఉందో తనిఖీ చూసుకోవాలి. చూసుకోకుండా వాడు వచ్చిన స్టోర్స్ పెట్టేసారు అనుకోండి. పెట్టినప్పుడు అది 90 కేజీలో ఉంది వాడి దగ్గర వచ్చేసరికి. అంటే ఈ మార్గ మధ్యలో 10 కేజీలు ఏమైపోయింది, అది ఏమైందో వీడికి తెలియదు. కానీ ఇప్పుడు 100 కేజీలు అంటగా కొనుగోలాట్లో 100 కేజీలు ఉంది. కానీ స్టోర్లోకి 90 వచ్చింది. కానీ వీడు చెక్ చేసుకోలేదు, చూసుకోలేదు. వచ్చేసరికి వచ్చిన స్టోర్లో పెట్టేస్తున్నాడు. ఇలా సరుకు డిస్ప్లే చేసేసరికి 10 డిపార్ట్మెంట్స్ అనమాట, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. 10 డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరికి 10 కేజీ చొప్పున ఇమ్మన్నారు. ఏమంటే అలా 10 కేజీలు ఇస్తూ పోతే 9 డిపార్ట్మెంట్స్ ఇచ్చేసరికి 90 కేజీలు అయిపోయింది, 10 కేజీలు లేదు కదా. అప్పుడు ఏమవుతుందా, వీడికి షేరింగ్ సరుకు తగ్గిందంటే రెస్పాన్సిబుల్ ఎవరు, బాధ్యత ఎవరిది? స్టోర్ కీపర్ది. స్టోర్ కీపర్దే. అది ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, ఎవరైతే భద్రపరిచారో ఆ బాధ్యత ఎవరిది? వాడిదే. ఇప్పుడు ఆ 10 కేజీలు లెక్కపరిచిన బాధ్యత ఎవరంటే వాడిదే. అందుకోసం పడేస్తాడంటే కొనుగోలు ఆర్డర్ ప్రకారం ఈ వచ్చిన సరుకు ఉందో లేదో చూసిన తర్వాత అప్పుడు స్టోర్స్ లో భద్రపరుస్తాడు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేసినట్టే సరుకులను స్వీకరించి స్టోర్స్ లో భద్రపరచుకోవడం. రెండోది ఏంటంటే భద్రపరచాలి. భద్రపరచాలంటే మనకి ఒక్కొక్క రకపు మెటీరియల్స్ కి ఒక్కొక్క రకపు స్టోర్స్ ఉండాలి, ఒక్కొక్క రకపు గిడ్డంగి ఉండాలి. అంతేగాని త్వరగా పాడైపోవాల్సిన విషయంలో ఒకలా ఉండాలి. కొన్ని మెడిసిన్ విషయంలో శీతల గిడ్డంగులు ఉండాలి, కొన్ని మెడిసిన్ విషయంలో సాధారణ గిడ్డంగులు సరిపోతుంది. అలాగా స్టోర్స్కి భద్రపరచడం వేసారంటే ఆ స్టోర్లో కేటగిరీ వైజ్గా బ్లాక్ల వారీగా పార్ట్ల వారీగా సరుకులు భద్రపరచుకోవాలి. అప్పుడు ఏ పార్ట్ లో లేదా ఏ బ్లాక్ లో లేదా ఏ గిడ్డంగిలో ఎలాంటి సరుకుందో తెలుసుకోవాలంట మనకి. అందుకోసం అంటే ఈ గిడ్డంగిలో భద్రపరిచినప్పుడు దాన్ని కేటగిరీ వైజ్గా భద్రపరచాల్సి ఉంటుంది. అంటే దాని నేచర్ని బట్టి కొన్నిసార్లు, లేదా సైజుని బట్టి కొన్నిసార్లు, లేదా పరిమాణం ఎక్కువ ఉంటే గిడ్డంగి 2-3 గిడ్డంగులు ఉండొచ్చు. ఆ గిడ్డంగిల వారీగా త్వరగా పడిపోయే వస్తువు విషయం అయితే భద్రపరిచే విధానం ఒకలా ఉండాలి. అలాగే ఉత్పత్తి వారికి దగ్గరగా చూసుకోవాలి. ఏది దగ్గర ఉంటే అనుగా ఉంటుందో, దగ్గర ఉంటే ఏమవుతుంది, ఈ స్టోర్స్ నుంచి ఉత్పత్తి వరకు పంపిణీ చేసినప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతుంది. అంటే భద్రపరిచేది స్టోర్స్ కొంచెం ఉత్పత్తి వరకు దగ్గరగా ఉండాలి. ఇలాగా రకరకాల జాగ్రత్త తీసుకొని ఆ వచ్చిన మెటీరియల్స్ వేసిన తర్వాత భద్రపరచాలి. భద్రపరిచి కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది వాడు. అలా తీసుకున్నప్పుడే అటు మనకి దుబారా తగ్గడం కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ తగ్గడం కానీ, ఇలా ఖర్చులు కొంత నియంత్రణ ఉంచుకొని ఖర్చులు తగ్గించుకొని లాభాలు పెంచుకునే అవకాశాలు పెరుగుతాయి. అందుకోసం మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ మినిమం చేయడానికి చూడాలి, వ్యయం తక్కువ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు లాభం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం అంటే భద్రపరిచే విషయం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మెటీరియల్ స్వభావం బట్టి ఆధారపడుతుంది. అలాగే వాళ్ళ స్పేస్ బట్టి, అందుబాటులో ఉన్న స్థలం బట్టి కొన్నిసార్లు మనకి గిడ్డంగులు చాలా దూరంగా ఉంటాయి. కానీ ఉత్పత్తి వారు కూడదు. వేరే ట్రేడింగ్ ఫార్మ్స్ అయితే గిడ్డంగులు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ప్రాబ్లం కాదు. ఉత్పత్తి వరకు వచ్చేసరికి ఉత్పత్తి వారికి దగ్గరలో ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ భద్రపరిచయం కూడా కొన్ని సరుకు రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అవి అంటే రోజు ఇస్తూ ఉండాలి ఆ మెటీరియల్స్. ఎప్పుడవుతుంది, ఖచ్చితంగా చీరలో ఉండేలా చూసుకోవాలి ఆ మెటీరియల్స్. అంటే అప్పుడప్పుడు వాడైతే కొంచెం దూరం ఉన్నా పర్లేదు, కానీ రెగ్యులర్గా రోజు వాడే మెటీరియల్స్ అయితే
ఉత్పత్తి వారికి రోజు ఇవ్వడానికి వీలుగా ఈ డిస్పాచ్ విభాగం దగ్గరలో చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసం రెండోది ఆ సరుకును జాగ్రత్తగా భద్రపరచాలి. అందుకని ఎండలో పడేసి, వాన పడేసి, ఎడబడతల పడేస్తే, గోపులు పడేస్తే సరుకులు ఏమవుతాయి, పాడైపోతాయి, మెటీరియల్స్ పాడైపోతాయి. వాడు ఏమవుతుంది, దొంగత నష్టాలు పెరుగుతాయి. దొంగత నష్టాలు పెరిగితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నష్టం పెరుగుతుంది కాబట్టి లాభం తగ్గిపోతుంది. అందుకోసం జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది. స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్వీకరించడం అంటే ఇప్పుడు ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్ అనుకుంటే మనకి స్టోర్స్ డిపార్ట్మెంట్ సరుకు నిల్వ ఉంచారు. అప్పుడు ఎక్కడ నుంచి ఎంత సరుకు ఉత్పత్తి విభాగంలో వెళ్తుంది సరుకు. ఇది ఒక కంపెనీ అనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ అనుకోండి. ఇదేమో పర్చేస్ డిపార్ట్మెంట్, ఇదేమో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఇదేమో స్టోర్స్ డిపార్ట్మెంట్. మిగతావన్నీ కూడా ఇవన్నీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, కొనుగోలు చేస్తారు. ఆ కొనసాగ ఎవరు వస్తుంది, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వస్తుంది. వీళ్ళు సరుకు చెక్ చేస్తారు. మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, మనం ఇచ్చిన పరిమాణంలో, మనం ఇచ్చిన క్వాలిటీలో వచ్చిన లేదా సరుకు క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ అంటే మరి ఏ క్వాలిటీ సరుకు కొనుగోలు చేసామో వాడు ఏ క్వాలిటీ సరుకు సప్లై చేస్తే చెప్పాడో దాని ప్రకారం ఉందో లేదో చెక్ చేస్తాడు. వీడు చెక్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొనుగోలు డిపార్ట్మెంట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ వస్తుంది. క్వాలిటీ కంట్రోల్ నుంచి ఎక్కడ వస్తుంది, స్టోర్స్ వస్తుంది. ఈ స్టోర్స్ నుంచి ఎక్కడ వస్తుంది, ఉత్పత్తి విభాగం వస్తుంది సార్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరుకులు కావాలని చెప్పేసి ఎవరు అభ్యర్థించాలి, స్టోర్స్ డిపార్ట్మెంట్ అభ్యర్థించాలి. అప్పుడు ఈ స్టోర్స్ డిపార్ట్మెంట్ వారు స్టోర్స్ అభ్యర్థన పత్రాలను స్వీకరించాలి. ఎవరి దగ్గర నుంచి, వివిధ ఉత్పత్తి విభాగాల నుంచి. అలా స్వీకరించిన తర్వాత అభ్యర్థన పత్రాలు, ఆ అభ్యర్థన పత్రాలు ఎంత మెడిసిన్ కావాలని అభ్యర్థించారో దాని ప్రకారం పంపాలి సార్. ఎవరు పంపాలి, స్టోర్స్ డిపార్ట్మెంట్ పంపాలి. పంపితే ఆ మెడిసిన్ ఉపయోగించి యురేసల్ సరుకును ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి ఆ మెడిసిన్ ఉత్పత్తి ఉపయోగించి వివిధ రకాల సరుకుని తయారు చేస్తారు. ఆ తయారు సరుకులు మనం ఏమంటే స్టాక్స్ అంటారు, లేదా ఫినిష్ గూడ్స్ అంటారు. ఉత్పత్తి తయారు సరుకులు కూడా ఫినిష్ గూడ్సే కాబట్టి స్టాక్స్ అంటాం మనం. కాబట్టి ఈ స్టోర్లో ఏమనొచ్చు, మెటీరియల్స్ ఉండొచ్చు, తర్వాత స్టోర్స్ ఉండొచ్చు, లేదా స్టాక్స్ ఉండొచ్చు, ఇలా రకరకాలు ఉండొచ్చు. ఇందులో వర్క్ ప్రోగ్రెస్ కూడా ఉండొచ్చు. అంటే అన్నీ ఉంటాయి స్టోర్లో. మనకి ఇవన్నీ నిల్వ వచ్చే ప్రదేశం ఇది స్టోర్స్లో. ఇక్కడ స్టోర్లో రకరకాల మెటీరియల్స్, రకరకాల స్టోర్స్, రకరకాల స్టాక్స్ ఇక్కడ కొనసాగుతున్నట్టు కూడా ఈ స్టోర్స్లో భద్రపరుస్తాయి జాగ్రత్తగా. కాబట్టి స్టోర్స్ అభ్యర్థన పత్రాలు స్వీకరించాలి వివిధ ఉత్పత్తి విభాగాల నుంచి. అయిన తర్వాత ఎప్పుడైతే అభ్యర్థన పత్రాలు వచ్చాయో ఏం చేయాలి, ఇక్కడ నుంచి మెటీరియల్స్ని పంపాలి. అలా పంపడం ఏమంటే మెటీరియల్స్ జారీ అని పిలుస్తాం. మెటీరియల్స్ జారీ అంటే ఇవ్వడం. స్టోర్స్ అభ్యర్థన పత్రాలు ఆధారంగా చేసుకుని వీళ్ళు 10,000 అడిగారు, ఇప్పుడు 20,000 అడిగారు, ఇప్పుడు 30,000 అడిగారు, ఇప్పుడు 25,000 అడిగాడు, ఇప్పుడు 15,000 అడిగాడు. ఎవరి ప్రకారం అభ్యర్థించారో అభ్యర్థన పత్రంలో ఆ ప్రకారం స్టోర్స్ మెటీరియల్స్ పంపాలి స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలా స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేస్ డిపార్ట్మెంట్ సరుకు పంపడం ఏమంటే మెటీరియల్స్ జారీ చేయడం అంటారు. అలా జారీ చేసిన తర్వాత అప్పుడు ఈ పనులన్నీ చేయడం కోసం ఎక్కడ రాసుకోవాలి, స్టోర్స్ రికార్డ్స్ లో రాసుకోవాలి. వాటికి సంబంధించి చిట్టాపత్రాలు రాసుకోవాలి. స్టోర్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ స్టోర్స్ రికార్డ్ మెయింటైన్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అవలంబించి ఈ స్టోర్స్ రికార్డ్ భద్రపరిచి ఎప్పటికప్పుడు స్టోర్స్ అనే వివరాలని మేనేజ్మెంట్ వరకు అందించేలాగా ఉంచారు రెడీగా. దానివల్ల ఏమవుతుందంటే ఈ యాజమాన్యం కానీ లేదా మేనేజ్మెంట్స్ కానీ తగిన చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుంది.
అందుకోసం స్టోర్స్ అకౌంట్ మెయింటైన్ చేసి ఆ స్టోర్స్ ఎంత కొనుగోలు చేసేవారు, ఎంత జారీ చేసేవారు, ఎంత నిల్వ ఉంది, వాటి విలువలు ఎలా ఉన్నాయి అనేది ఈ స్టోర్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. పొందుపరిచి ఈ స్టోర్స్ అకౌంట్ తయారు చేసుకోవాలి. మనం స్టోర్స్ అకౌంట్ స్టోర్స్ ఆవర్తనం కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ స్టోర్లో రాసే బుక్ పేరేంటి? స్టోర్స్ అవర్స్ అంటారు. ఇది బిన్ కార్డ్ను పోలి ఉంటుంది. బిన్ కార్డ్ను పోలి ఉంటుంది. ఇది స్టోర్స్ అవర్స్ అనేది బిన్ కార్డ్ను పోలి ఉంటుందని చెప్తాం. అంటే ఎలాగా చేస్తే ఇప్పటికి కొన్ని రకాల సంస్థల్లో ఇక్కడ ఒక రకం మెటీరియల్స్, ఇక్కడ ఒక రకం మెటీరియల్స్, ఇక్కడ ఒక రకం మెటీరియల్స్, ఇలా ఒక్కొక్క సెల్ఫ్ లో లేదా ఒక్కొక్క అరలో ఒక్కొక్క రకం మెటీరియల్స్ పెడతారు. పెట్టేసారంటే దీనికి ఒక కార్డ్ తగ్గిస్తారు. ఒక కార్డ్ తగ్గిస్తారు. ఆ రకం మెటీరియల్స్ అయితే ఇందులో ఉండదు. ఈ రకం మెటీరియల్స్ ఇందులో నోట్ చేస్తారు. ఈ మెటీరియల్స్ ఇక్కడ నోట్ చేస్తారు. అలాగా ఈ కార్డ్ లో నోట్ చేస్తూ వస్తారు. ఈ కార్డ్ ఏమంటే బిన్ కార్డ్ అని పిలుస్తారు. బిన్ కార్డ్ అంటే ఏమంటే ఈ కార్డ్ లో జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఫంక్షన్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. ఇలా ఒక ఎగ్జాంపుల్. ఒకసారి ఈరోజు 23/12 కొనుగోలు చేసేటువంటి 100 కొన్నా జారీ బ్యాలెన్స్ ఎంత ఉంది? 100 ఉంటుంది. వాళ్ళ కొనుగోలు చేసేమో కానీ ఒక్కటి వరకు జారీ చేయలేమని. ఇప్పుడు స్టోర్స్ అంటే మెటీరియల్ 100 ఉన్నట్టే కార్డులో ఉంటుంది. కార్డ్స్తో తర్వాత ఎగ్జాంపుల్ 24వ తారీఖుని చేసాడు, ఒక 10 వస్తువులు అమ్మేసాడు. అమ్మేస్తే ఎంత బ్యాలెన్స్ ఇంకా 90 ఉంది. 25వ తారీఖున మళ్ళా ఒక 15 అమ్మేసాడు. ఎన్ని ఉంటాయి? ఇంకా 75 ఉంటాయి. 26వ తారీఖున ఒక 50 కొనుగోలు చేశాడు. మళ్ళా వాడు గిడంగా స్టార్ట్ అన్నప్పుడు 125 ఉంటుంది. 27వ తారీఖున మళ్ళా ఒక 50 అమ్మేసాడు. అక్కడ బ్యాలెన్స్ అన్నది 75. ఇలా రాసుకుంటూ వస్తారు. ఇలా రాసింటే ఇందులో మెటీరియల్స్ ఎంత ఉందో ఈ కార్డు చూపిస్తే, బ్యాలెన్స్ చూపిస్తే ఇందులో నుంచి తీసారనుకోండి అమ్మడానికి, తీసి అమ్మేస్తే తగ్గుదల సెలవు తగ్గించి మిగతా బ్యాలెన్స్ చూపిస్తాడు. మళ్ళా అమ్మాడు, మళ్ళా రికార్డ్ చేస్తాడు. ఇంకా బ్యాలెన్స్ 75 ఉంది. మళ్ళీ వేసాడు, మళ్ళా కొనుగోలు చేసాడు. మళ్ళీ అవుతుంది సరుకు అవుతుంది, సరుకు కొనుగోలు చేతిలో వేస్తాడు. అక్కడ పాస్ సరుకు 75 ఉంది, కొన సరుకు 50 టోటల్ అంటుంది. అందులో 125 ఉంది. మళ్ళా 50 అమ్మేసాడు. అప్పుడు బ్యాలెన్స్ ఉంది 70. ఇలా ఎప్పుడు కంపెనీ వేసాడు కార్డులో నోట్ చేస్తాడు. జస్ట్ ఎగ్జాంపుల్ ఐరన్ షాప్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఐరన్ షాప్ లో ఇందులో ఒక రకం స్క్రూస్, ఇందులో ఒక రకం స్క్రూస్, ఇందులో వేరే ఐటమ్, ఇందులో వేరే ఐటమ్, ఇందులో వేరే ఐటమ్, ఇలా ఐటమ్ వారీగా 6 సెట్లు పెట్టుకున్నాడు. వాడు గుర్తులు కావాలని. ఇంకా మన షాపులో కానీ పడ వస్తువులంటే తక్కువ సెట్లు తక్కువ నుంచి ఇచ్చేస్తారు. ఎలా తెలుసు వాడికి? ఏ సెట్లో ఏ సెల్ ఉందో వాళ్ళు తెలిసిపోతుంది. బై ఎక్స్పీరియన్స్ మీద రోజు అదే పని చేస్తుంటారు కాబట్టి ఏ ఆరులో, ఏ సెల్లో, ఏ విభాగంలో, ఏ సందులో ఏ సెల్ ఉందో వాళ్ళు మోటెడ్ అయిపోతుంది మైండ్లోకి. వాడు తక్కువ ఆ సెల్ వేస్తాడు. అలా మీరు ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ రండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ గూడ్స్ ఉంటాయి, రకరకాల సెల్ఫ్లు ఉంటాయి. అప్పుడు మనం మన సెల్ఫ్లోనే లోపలికి వెళ్ళి ఆ సెల్ఫ్లోకి వెళ్ళి ఆ ఆరులోకి వెళ్ళి తక్కువ చేశారు సెల్ఫ్. సెల్ఫ్ ఎలా తెలుస్తుంది? వాళ్ళు రోజు అదే పని చేస్తుంటారు కాబట్టి తెలిసిపోతున్నారు. అంచేది అంటే అలా చేసేవాళ్ళు కొన్ని రకాల సంస్థల్లో బిన్ కార్డు మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేయడం కూడా అసలు ఎగ్జాంపుల్ అనుకున్నాం. అప్పుడు ఎంత సెల్ఫ్ ఉందో ఎప్పుడు కొనాలో ఒక ఐడియా ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్ ఇదేమో రాసుకోవట్లో మనం అప్పుడు సరుకు అమ్ముతున్నాము,
అయిపోయింది సరుకు, అయిపోయాక మనం చూసుకోలేదు, తీరా కస్టమర్ వచ్చారు, సరిపోందా లేదు, అప్పుడు ఏం చెప్తాము? సరిపోందా చెప్తా లేదా చెప్తావా? ఏదో సర్వే చెప్తే అప్పుడు వచ్చేవాళ్ళ సర్వే చెప్పమండి అడుగు వన్ చెప్తాడు, పలానా షాప్కి రాను ఎప్పుడైనా సరుకు లేదు లేదు అన్నారు అనేసి వాడు వన్ చెప్తే వచ్చేవాడు కూడా రాడు, ఇంకో షాప్ తీసుకుంటాడు. అంచేత సరుకు ఎప్పటికప్పుడు ఎంతో ఎంత కావాలో వాడు అన్నది చెప్తే తెలుసుకోవాలంటే బిల్ కార్డు రాసుకోండి తెలిసిపోతుంది సరుకు ఉందా లేదు, ఆ బిల్ కార్డు చూడగా తెలిసిపోతుంది మనకి. అప్పుడు బిల్ కార్డు ఇలా తగ్గిపోతుంది వచ్చాడు, తర్వాత 30 ఇచ్చారు, ఎంత ఉంది? 25. ఇంకో 15 ఇచ్చారు, ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు ఎంత సర్వీస్ అయిపోతుంది కాబట్టి ఈ సర్వీస్ తెప్పించేసుకోవాలి, తెలుస్తుంది మనకి ఎప్పటికప్పుడు స్టాక్ ఎంత ఉందో. అందుకోసం అంటే ఇక్కడ ఒక్కో రకం సరుకి ఒక బిల్ కార్డు పెట్టుకుంటాడు. సేమ్ అలాగే ఇదే కార్డ్స్తో మన స్టోర్స్ సామర్థ్యాన్ని తయారు చేస్తాం. ఈ స్టోర్ సామర్థ్యాన్ని తయారు చేయాలంటే మనకి మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏమవుతుంది మనకి సేమ్ కొన్న మెటీరియల్స్ ఉంటుంది, జారీ మెటీరియల్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, కానీ దాని బిల్లు కూడా చూపిస్తారు అక్కడ. ఇక్కడ బిల్ కార్డులో కొన్నిసార్లు బిల్లులు వేయచ్చు వేయకపోవచ్చు, మన వీలు బట్టి సౌలభ్యం బట్టి అవకాశం బట్టి పెట్టుకోవచ్చు అది. కానీ స్టోర్ సెట్టింగ్లో కంపల్సరిగా బిల్లులు కూడా చూపిస్తారు. వాటి కొన్న ఖరీదు ఎంత, ఒక యూనిట్ ధర ఎంత, ఒక టన్ను ధర ఎంత, ఒక క్వింటా ధర ఎంత, దాని టోటల్ విలువ ఎంత నోట్ చేస్తారు అన్నప్పుడు. అంటే కొంచెం ఎలాబరేట్ షీట్, అంటే స్ప్రెడ్ షీట్స్ అంటాం కదా, అలాగా షీట్ కొంచెం పెద్దగా ఉంటుంది షీట్ అది. ఆ షీట్లో కాలమ్స్ కూడా ఉంటాయి, అంటే కొనుగోలులో 3 కాలమ్స్ ఉంటాయి, జారీలో 3 కాలమ్స్ ఉంటాయి, బ్యాలెన్స్లో కూడా 3 కాలమ్స్ ఉంటాయి. అవి 9 కాలమ్స్ ప్లస్ డేట్ ఒకటి, 9 కాలమ్స్ మొత్తం 10 కాలమ్స్ ఉంటాయి టేబుల్. ఒక టేబుల్లో 10 కాలమ్స్ వస్తాయి మీకు. అంచేది ఏమిటంటే ఈ స్టోర్స్ లెడ్జర్ మనం తయారు చేసేటప్పుడు ఎవరు చేస్తారు? స్టోర్స్ లెడ్జర్ని స్టోర్ లో తయారు చేస్తారు. ఈ స్టోర్ లెడ్జర్ని, ఈ స్టోర్స్ లెడ్జర్ని తయారు చేసి అంటే స్టోర్ కీపర్, స్టోర్ కీపర్ అంటారు. స్టోర్ కీపర్ లో స్టోర్స్ ఏమంటే మనకి కొనుగోలు చేసిన మెడిసిన్ అన్ని కూడా స్టోర్స్ లో భద్రపరుస్తారు. ఆ భద్రపరిచిన మెడిసిన్ ఏం చేస్తారు? ఉత్పత్తి వారికి పంపిణీ చేస్తారు. పంపిణీ చేస్తారు అసలు స్టోర్లకు ఎంత వచ్చింది, అందులోంచి ఎవరెవరికి ఎంత ఇచ్చాము, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఎప్పటికప్పుడు తెలియాలి. తెలియకపోతే ఏమవుతుంది? ఇక్కడ కనెక్షన్ స్థాయి కంటే పడిపోయింది అనుకోండి, ఉత్పత్తికి ఇబ్బంది అవుతుంది. గరిష్టంలో కంటే పెరిగింది అనుకోండి, పెట్టుబడి ఎక్కువైపోతుంది. కాబట్టి సరుకు గరిష్టంలో కంటే తక్కువ ఉన్నా ఇబ్బందులే, గరిష్టంలో కన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బందులే. అందుకోసం గరిష్టంలో కంటే దాటిపోకూడదు, గరిష్టంలో కంటే తగ్గిపోకూడదు సరుకు. అలాగా ఆ నెలలో మెయింటైన్ చేస్తూ స్టోర్స్ వెంటనే తయారు చేస్తారు. ఆ స్టోర్స్ లో ఈ స్టోర్ దగ్గర ఈ రికార్డ్స్ చేసే వ్యక్తి ఎంట్రన్స్ అక్కడ ఉంటాడు కదా, అక్కడ ఆఫీస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, మనం స్టోర్ కీపర్ అంట. అంతా కంప్యూటర్స్ వచ్చాయి కాబట్టి కంప్యూటర్లో రికార్డ్ చేసుకోవడం, ఆ స్ప్రెడ్ షీట్ అంతా వచ్చేస్తుంది సిస్టంలో, మనం ఎప్పుడు డేట్ వరకు నోట్ చేసుకోవడం. ఆ డేట్ మనకి అమౌంట్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. మనం మెథడ్ ఇస్తే చాలు అక్కడ, ఆ మెథడ్ కానీ అమౌంట్ క్యాల్కులేషన్ జరిగిపోతుంది, ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎగ్జామినేషన్ మనం చేసుకోవాలి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ మనం చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే ఎగ్జామ్స్కి క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళిపోయి జాగ్రత్త కౌంట్ చేసుకుని కేజీ ఇంటూ రేట్, టన్ను ఇంటూ రేట్, టన్ రేట్, క్వింటా ఇంటూ క్వింటా రేట్ వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి. ఆ మెథడ్స్లో ఫస్ట్ FIFO మెథడ్, రెండవది LIFO మెథడ్, యావరేజ్ ప్రైస్ మెథడ్, బేస్ స్టాక్ మెథడ్, స్టాండర్డ్ ప్రైస్ మెథడ్. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఇందులో మన ఎగ్జామ్ వరకు వచ్చేసి FIFO, LIFO, యావరేజ్ 3 చూసుకోవాలి. ఎంత కూడా చెప్తాను కానీ ఈ 3 మెయిన్ ఎగ్జామినేషన్. ఈ 3 వర్స్ బాగా వస్తే మ్యాక్సిమం ఖర్చు చేయగలం. FIFO మెథడ్,
E4 మెథడ్ యావరేజ్ ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడు కాకుండా మిగతా వాటిలో కూడా లెక్కలు చేస్తాము. ఇంకా మెథడ్స్ ఉన్నాయి. క్లాస్ అయిపోయింది కాబట్టి నేను చెప్తాను మిగతా కూడా. కానీ లెక్కలు మాత్రం ఈ మూడు మీద ఎక్కువ చెప్తాను. ఇవి ఒకటి చెప్తాను. కష్టమైన చాలా ఈజీగా ఉంటుంది. చాప్టర్ కూడా చాలా ఈజీ. మెడిసిన్ లెక్కలు ఈజీగా అనిపిస్తుంది, పెద్ద కష్టమే కాదు. క్యాలిక్యులేటర్ ఆ మెథడ్ చేసే విధానం ఒకసారి ఒక లెక్క చూడడం అయితే 2 లెక్కలు లెక్క పెద్ద కష్టంగా ఉండదు లెక్కలు. ఈ మెథడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను.